నిప్పులాంటి అప్పు ఎప్పటికైనా ముప్పే. ప్రైవేటు అప్పులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న రైతు కుటుంబాల దుస్థితే ప్రత్యక్ష సాక్ష్యం. సాధారణ వడ్డీలకే రైతు నడ్డి విరుగుతోంది. ఇక చక్ర వడ్డీ, బారు వడ్డీలంటే గుదిబండలే. వాటిని తీర్చేందుకు వారసత్వంగా వచ్చిన పొలాలను తెగనమ్మాల్సిన దౌర్భాగ్యం కర్షకులది. ఏటా రుణ ప్రణాళికలు రూపొందిస్తున్నా బ్యాంకర్లు వాటిని అమలు చేయకపోవటం వల్ల రైతు రుణగ్రస్తుడుగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖచ్చితంగా అమలు చేయాలని ఓరుగల్లు రైతులు జిల్లా సాంకేతిక కమిటీ డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది పంటల రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటిని బ్యాంకులు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. 2016-17 సంవత్సరానికి బ్యాంకులు అందించాల్సిన పంటల రుణ ప్రణాళికను వరంగల్ జిల్లా సాంకేతిక కమిటీ ఖరారు చేసింది. రాబోయే ఖరీఫ్ పంటకాలం నుంచి ఈ నిబంధనలను అన్ని బ్యాంకులు అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు హాజరయ్యారు. వ్యవసాయ, రెవెన్యూ, నాబార్డ్, లీడ్ బ్యాంక్ అధికారులు, డీసీసీబీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. రైతుల సూచనలను పరిగణలోకి తీసుకుని పంటల రుణ పరిమితిని పెంచారు. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పెంచిన రుణ పరపతి మేరకు బ్యాంకులు రైతులకు రుణాలివ్వాలని దిశానిర్దేశం చేశారు. పంటల వారీగా ఎకరాకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అన్ని పంటల రుణ పరిమితిని పెంచారు. 2000 నుంచి 8000 రూపాయల వరకు పెంచినట్లు డీసీసీబీ పేర్కొంది. ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని బ్యాంకర్లకు జీఎం సూచించారు. పంట పండించడానికి అయ్యేటువంటి పెట్టుబడి ఎంత మేరకు ఉంది, దాన్ని జేడీఏ గారు రికమెండ్ చేసినట్టు దాని మీద కొన్ని సవరణలు కూడా చేసుకోవడం జరిగింది. మరి గ్రౌండ్ లెవెల్లో బ్యాంకర్స్ ఇచ్చేటప్పుడు ఈ విధానాలను పాటిస్తలేవు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దానికి మరి పోయినసారి కూడా కలెక్టర్ చెప్పారు, ఈసారి చెప్పారు, ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రతి బ్యాంకులో తప్పకుండా ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బోర్డ్స్ పెట్టాలి, రైతుకు ఒక అవగాహన కల్పించాలి. ₹1,00,000 పైబడేటువంటి రుణాలు బ్యాంకులో ఇవ్వట్లేదు. 3 లక్షల వరకు పావుల వడ్డీ ఉంది. 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నా కానీ కూడా స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కాకుండా మాక్సిమం ₹1,00,000 లోన్ తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ, రెవెన్యూ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు బీమా సౌకర్యం వర్తించడం లేదని వాణిజ్య పంటల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకర్లు ఖచ్చితంగా తమ తీరు మార్చుకోవాలని సాంకేతిక కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. బ్యాంకులలో రైతులకు సరిగా రుణాలు అందడం లేదు. కమర్షియల్ క్రాప్స్ అంటే మిర్చి కానీ, పసుపు కానీ వాటిని వేసినటువంటి రైతులకు ఎక్కువ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఈ రోజు డిసైడ్ చేసినప్పటికీ ఆ యొక్క లోనింగ్ ఇవ్వడం లేదు. ఓన్లీ ప్యాడీనే చూపించేసి బ్యాంకర్లు కూడా లోన్ ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన సమస్య ఇన్సూరెన్స్ అయితే మా యొక్క లోన్లలో కట్ చేస్తూ ఉన్నారు. ఒకటే పంటకి ఇవ్వడం వల్ల ఆ వరి డ్యామేజ్ కాకపోయేసరికి మిర్చి వేసినటువంటి రైతు కానీ, పసుపు వేసినటువంటి రైతు కానీ, పత్తి రైతు కానీ డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ నుంచి పైసలు రావడం లేదు. ఇంకొక విషయం, వాతావరణ బీమా 30 జూలై కట్ చేస్తున్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, మా ఏవోలు కానీ రైతులు చేరకపోవడం, చేరినా కానీ మళ్ళీ సరైనటువంటి క్లెయిమ్స్ రాకపోవడం, ఈ యొక్క సమస్యలలో ఈ వాటికి ఇన్సూరెన్స్ చేసినప్పుడే రైతులు బాగుపడటం కానివ్వండి, ఈ యొక్క రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ తగ్గుతాయి. మీకు ఎకరానికి 20,000 ఇస్తాం, అది ఏ పంటనే కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇంత ఉన్నది సార్, మీరు ఇవ్వచ్చు సార్ అన్నా కానీ వినడం లేదు. ఈ లోన్లు ఇచ్చినప్పుడు బ్యాంకర్స్ ప్రీమియం వసూలు చేస్తారు, కానీ పంట నష్టపోయినప్పుడు మాత్రం నువ్వు ఈ పంట రాసినావు, ఇప్పుడు ఇది వేరే పంట కాబట్టి మేము ఇయ్యము అని మళ్ళీ అప్పుడు అంటారు. వాళ్ళ ఇష్టం. కనీసం మరి ఈ పంట కోసం నీకు రుణం ఇస్తానని కూడా బ్యాంకర్స్ చెప్పరు. ఇకను జేడీఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్లస్ బ్యాంకర్స్ రైతులు కలిసి చేసిన నిర్ణయాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సూచించిన విధంగా ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీన్ని ప్రభుత్వం చొరవ చూపించి దీన్ని అమలు చేసే విధంగా తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. ఏటా జిల్లా సాంకేతిక కమిటీ నిర్ణయించినట్లుగా ఏ ఒక్క బ్యాంకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయడం లేదని సభ్యులు ఆరోపించారు. రైతు వేసిన పంటకు అనుగుణంగా రుణ వితరణ లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఒక పంటకు గింత ఇస్తున్నాం, గింత అని చేతు దులుపడం కాకుండా, అంటే 10 లక్షల భూమి లోనుగా మనం తాకట్టు పెడుతున్నప్పుడు రైతుకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మధ్యలో హాస్పిటల్ ఖర్చు, ఓ పెళ్లి చేస్తానో ఇంకా రుణం ఎందుకు ఇవ్వకూడదు? ఆ విధంగా రుణం ఇస్తే రైతుకు భారం పడేది. రైతు బయటికి పోదు, మొత్తం బ్యాంకర్లే కట్టడం తీసుకోవడం. నువ్వు తక్కువ పండినప్పుడు తక్కువ కట్టు, ఎక్కువ పండినప్పుడు మొత్తం కట్టు. ఈ విధంగా కట్టి తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చేది ఉంటే కొంత ఊరట రైతుకు కలుగుతుందని నా యొక్క అభిప్రాయం. దీనివల్ల ఏంటంటే రుణం ఎలా తీసుకుంటే బాగుంటుంది, ప్రతి ఇయర్ ఎంత పెంచాలనేది కూడా వివరంగా తెలియపడం జరిగింది. కాకుంటే ఏంటంటే ఖరీఫ్ స్టార్ట్ అవ్వడంతోనే రైతుకు రుణం అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఈ రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరికి రైతు రుణం ఇచ్చినట్లయితే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. పేపర్లు సరిగ్గా ఉన్నా, భూమి ఉన్నా
వాటికి పట్టాదారు పాస్బుక్స్ లేకపోయినా వారికి 30,000. అదే పసుపుకి అయితే ఎక్కువ, మిరపకైతే ఇంకా ఎక్కువ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించడం జరిగింది. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మాత్రం రైతులకు ముట్టడం లేదు. కారణం ఏంటి అంటే విఆర్ఓలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పంట కాలంలో ఏ పంట ఉంది అని చెప్పేసి అని దాంట్లో రాయకపోవడమే ముఖ్య కారణం. దయచేసి ఇప్పటికైనా దీన్ని గుర్తించి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట కాలాన్ని నమోదు చేస్తే బ్యాంకర్స్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలన్నవి సకాలంలో వ్యవసాయదారులకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ చెప్పారు. తద్వారా రైతుకు బీమా సౌకర్యం వర్తించే అవకాశం ఉంటుందన్నారు. రైతు ఏదైతే పంట పండిస్తున్నాడో ఆ పంట ప్రకారమే లోనింగ్ చేయాలి. ఆ పంట రేపొద్దున వర్షాధారం కానీ లేకపోతే పవర్ వల్ల కానీ నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ కూడా రావాలంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా లోనింగ్ చేయబడేప్పుడే రైతుకు లబ్ధి పొందుతాడు. ఒక ఎకరాన ఖర్చు పెడితే పంట ఏ విధంగా పండిస్తుండో ఎక్స్పెండిచర్ సేమ్ వస్తున్నాయి. దాదాపు మండలానికి ఒక 2 రైతుల చొప్పు పిలిపించడం జరిగింది. ఒక్కొక్క రైతుకు పంట ఏ విధంగా ఎక్స్పెండిచర్స్ అవుతుంది వారి వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయం చేయడం జరిగింది. రేపొద్దున సెకండ్ ఎల్టీ లోన్ ద్వారా డైరీ, షీప్ యూనిట్, పౌల్ట్రీ అవన్నీ ఇవ్వడం కోసం ముందుకు పోతున్నది మన వరంగల్ డీసీసీ బ్యాంక్. తాజాగా జిల్లా సాంకేతిక కమిటీ నిర్ణయించిన 2016-17 పంట రుణ ప్రణాళికపై ఓరుగల్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు గనక ఈ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే అన్నదాతలు ప్రైవేటు అప్పుల జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.